ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 41కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జూలై 11, 2026. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది E20 ఫ్యూయల్ గురించి. ఫుల్ మొత్తం పంచాయతీ నడుస్తుంది, అదంతా ఒకసారి చూద్దాం. ఫస్ట్ జోక్ ఏంటంటే, రీసెంట్గా ఒక వ్యాగనార్ లాంచ్ చేశారు, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్స్. ఇప్పుడు అంతా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్స్ తీసుకొస్తున్నారు. అది E85 కంపాటబుల్ అనమాట. E85 ఫ్యూయల్ మనం యూజ్ చేయొచ్చు. దాని కాస్ట్ వచ్చేసరికి దగ్గర ఆన్ రోడ్ ప్రైస్ 8.5 lakh వరకు పడుతుంది. నార్మల్ వ్యాగనార్తో కంపేర్ చేస్తే దాని కాస్ట్ 90 నుంచి ₹1,00,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. ఇది ముంబై, ఢిల్లీలో అమ్ముతున్నట్టున్నారు. ఓన్లీ ట్యాక్సీ పర్పస్ కోసం అమ్ముతున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని, నార్మల్ వ్యాగనార్ కంటే ఒక 1 lakh దగ్గర ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎక్కువ పడుతుంది. అండ్ దీనిలో కొట్టించాల్సిన ఫ్యూల్ వచ్చేసరికి E85 ఫ్యూల్ అయితే మనం కొట్టించుకోవచ్చు, ఎందుకంటే ఫ్లెక్సీ ఫ్యూల్ ఇంజన్ కాబట్టి. సో మనం E85 ఫ్యూల్ అయితే దీనిలో కొట్టించుకోవచ్చు. E85 ఫ్యూయల్కి నార్మల్ E20 ఫ్యూయల్కి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసరికి ₹20 ఉంది. ఇప్పుడు ముంబైలో చూసుకుంటే ₹91 ఉంది E85 పెట్రోల్ లీటరు. అదే E20 పెట్రోల్ వచ్చేసరికి 111 ఉంది. దగ్గర ₹20 డిఫరెన్స్ అయితే ఉంది. మైలేజ్ విషయానికి వస్తే నార్మల్ వ్యాగనార్ మనం E20 ఫ్యూయల్ది దగ్గర 16 to 17 మైలేజ్ అయితే వస్తుంది యావరేజ్. ఇది వచ్చేసరికి ఈ E85ది 11-12 మధ్యలో అయితే యావరేజ్ వస్తుంది. సో లాంగ్ రన్ మనం ఖచ్చితంగా ఒక 500 kilometers మనం ట్రిప్ వేసామంటే మనం E20కి E85కి పెద్దగా మీకు మైలేజ్లో డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు. ఆ ₹20 ఏదైతే మనం సేవ్ చేస్తున్నామో అది ఎగిరిపోయినట్లే. దాంతోపాటు ఇంకొక బోనస్ ఏంటంటే పవర్ కూడా తగ్గిపోతుంది. సో ఇవన్నీ మైనస్లో. ఇంకా బోనస్ ఏంటంటే ₹1,00,000 ఎక్కువ పెట్టి కొనాలి ఈ బండి మనం నార్మల్ వెహికల్తో కంపేర్ చేస్తే. ఇదే నాకు అర్థం కాలేదు, అది అసలు ఏం లాజిక్ ఇది. దీనికంటే ఈవీ కొనుక్కోవడం బెటర్ కదా. మనం ఈవీ కొనుక్కున్నాం అనుకో, మనకి ఈ రన్నింగ్ కాస్ట్ తగ్గిపోతుంది కదా. అంతే కదన్న, ఈవీ బెటర్ ఆప్షన్ అవుతుంది మనం దాంతో కంపేర్ చేసుకున్నా. ఇప్పుడు మనం సేవ్ చేసే ₹20 అంటే మనకు ప్రస్తుతానికి అనుకుంటాం, మనం సేవ్ చేసే ₹20 పర్యావరణం కాపాడడానికి కోసం యూజ్ చేస్తాం అన్నట్టు చెప్పుకోవాలంతే. అది ఈవీ ఇంకా కాపాడుతుంది కదా అలా అనుకుంటే, ఈ లెక్క ప్రకారం అయితే. తర్వాత పవర్ ప్లాంట్లు అవన్నీ తర్వాత నార్మల్ గురించి మాట్లాడుతున్నా. నార్మల్గా అయితే ఇంతకుముందు నితిన్ గడ్కరీ గారు చెప్పారు, ఈ E85 E100 వస్తే మన పెట్రోల్ 1 లీటర్కి ₹15 వస్తుంది అని చెప్పేసి. అదైతే కనిపించట్లే ఇప్పుడు. పెట్రోల్ మీకు ఇథనాల్ మిక్స్ చేసినా కానీ ఆ ప్రైస్కి అయితే మ్యాక్సిమం ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు. సో అది మాత్రం నువ్వే అనుకుంటున్నా వస్తుందా ₹15 లీటర్? అది ఇంపాసిబుల్ అన్న. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు అందరూ ఎందుకు గొడవ జరుగుతుంది E20 గురించి అంటే మాత్రం చాలా మంది వాళ్ళ వెహికల్స్ పాడైపోతున్నాయి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వెహికల్ మ్యానుఫ్యాక్చర్స్ తీసుకొచ్చి ప్రెస్ ముందు కూర్చోబెడుతుంది. టొయోటా కానీ, మారుతి సుజుకి కానీ వీళ్ళంతా కూర్చొని E20 మేము కొన్ని వేల కిలోమీటర్ల టెస్ట్లు అయితే చేసాము, దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ వెహికల్స్ అన్ని పాడవపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫ్యూయల్ కంటామినేటెడ్ అవుతుంది. అంటే ఫ్యూయల్లో మిక్స్ చేస్తున్నారు, వాటర్ ఇట్లాంటి మిక్స్ చేసి అమ్ముతున్నారు. మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ బంకుల్లో కొట్టించుకోకండి, కొద్దిగా నమ్మకమైన పెట్రోల్ బంకుల్లో కొట్టించుకొని ఫ్యూయల్ అని చెప్తున్నారు. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళకేం తెలుస్తుంది? మనం పెట్రోల్ బంకుల్లోకి వెళ్ళి బాటిల్స్లో కొట్టించుకోం కదా, మనం ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసి కొట్టమంటాము. అది లోపల ఏం కల్తీ జరిగిందో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్కి తెలియదు. సో ఇట్లాంటివి పెట్రోల్ బంక్స్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద అయితే ఉంది. సో వీళ్ళు సింపుల్గా ఏం చెప్తున్నారంటే, ఏం జరిగిన వెహికల్కి ఈ ఇథనాల్ వల్ల ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేదు, ఓన్లీ ఫ్యూయల్ కంటామినేట్ అవ్వడం వల్ల జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే చేతులు ఎత్తేస్తుంది. అండ్ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే, ఇండియాలో మీరు ఆప్షన్ ఇవ్వండి. పెట్రోల్ బంకులకు వెళ్తే మనకి ఖచ్చితంగా ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ దొరుకుతుంది, కానీ ప్యూర్ పెట్రోల్ దొరకట్లా. ప్యూర్ పెట్రోల్ కావాలంటే మాత్రం ఫ్యూ పెట్రోల్ బంక్స్లో దొరుకుతుంది. అది కూడా లీటర్ 160-170 మధ్యలో అయితే ఉంటుంది ప్యూర్ పెట్రోల్ మనకి. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఇథనాల్ మిక్స్డే ఉంటుంది. ఏ పెట్రోల్ బంక్ అని వెళ్ళాలంటే ఇథనాల్ మిక్స్ చేసే ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గానే వచ్చింది E20 ఇవన్నీ కంపాటబుల్ ఇంజన్స్ అని మనకి రీసెంట్ పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచే వస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా 2015లో నేను ఒక బైక్ కొన్నాను, అది ఖచ్చితంగా E20 కంపాటబుల్ అయితే కాదు. కానీ నేను రిజిస్ట్రేషన్ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 15 years ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 15 సంవత్సరాలు నా బండికి వ్యాలిడిటీ ఉంది. 2030 వరకు నేను బండికి వ్యాలిడిటీ ఉంది, నేను నడుపుకోవచ్చు. కాకపోతే ఫ్యూయల్ నాకు దొరకట్లేదు, నా బండి E20 కంపాటబుల్ కాదు. సో E20 ఫ్యూయల్ దాన్ని నేను కొట్టించలేను. సో ఖచ్చితంగా మీరు పెట్రోల్ బంకులో ఆప్షన్ ఇవ్వండి పబ్లిక్కి. వాళ్ళు ఏ పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆప్షన్ ఇస్తే వాళ్ళు కొట్టించుకుంటారు. ఒకవేళ వాళ్ళది E20 కంపాటబుల్ కాకపోతే ప్యూర్ పెట్రోల్ కొట్టించుకుంటారు వాళ్ళు ఇంజన్ కాపాడుకోవాలంటే. అట్లాంటివి ఏమి ఇవ్వకుండా సో వీళ్ళు ఒకటే ఆప్షన్ ఇథనాల్ మిక్స్డే ఇస్తున్నారు మ్యాక్సిమం పెట్రోల్ బంక్స్లో. ఇది చేంజ్ అవ్వాలి. సో పబ్లిక్ దీని మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్ని ఆప్షన్స్ ఇవ్వండి, వాళ్ళు కావాల్సింది వాళ్ళు కొట్టించుకుంటారు అన్నట్లుగా. దీని మీద నువ్వేమంటావు జాన్? అది వాస్తవమే కదా. ఇప్పుడు నీ బండి కొనేది కూడా చాలా E20 కంపాటబుల్ అనేది కాదన్న, నీ బైక్, కానీ E20 ఫ్యూయల్ కొట్టిస్తున్నాను అంతే. ఏమైనా అయితే ప్రాబ్లం మనకి సంబంధం లేదు, ఇంకా దేవుడి పైన భారం వేసావు అన్నట్టు. సో ఇట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. చాలా మంది ఇదే ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే, మారుతి సుజుకి విక్టోరియస్ ప్రైస్ ఏమో
తగ్గింది. అండ్ మహీంద్రా ఏమో వాళ్ళ ఎస్యూస్ ప్రైజెస్ అయితే 2.7% పెంచింది. విక్టోరియస్ ప్రైస్ ఎంత తగ్గిందంటే 39,000 దగ్గర 39,000 తగ్గింది. ఓన్లీ 2 వేరియంట్స్ మాత్రం ప్రైస్ తగ్గింది. ZXi ఆప్షనల్ అండ్ ZXi ప్లస్ ఆప్షనల్. దీనిలో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. మహీంద్రా మాత్రం పెంచింది. 2.7% ఎస్యూస్ మీద ప్రైస్ అయితే పెరిగింది. అన్ని ఎస్యూస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 10,000 నుంచి స్టార్ట్ చేసి దగ్గర 63,000 వరకు అయితే పెరిగింది యావరేజ్ గా. ఇంకా ఇది మహీంద్రా XEV 9S ఇప్పుడు ఎక్కువ మంది కొంటున్నారు, 7 సీటర్ ఈవీ వెహికల్. దాని మీద కూడా దగ్గర 70,000 రూపీస్ వరకు ప్రైస్ అయితే పెంచేశారు. ఇది సెకండ్ టైం అన్న ప్రైస్ పెరగడం కూడా. రీసెంట్ గా ఏప్రిల్లో పెంచారు, 2.5% ప్రైస్ హైక్ చేశారు. మళ్ళీ చూసుకుంటే జూలై 10th కి మళ్ళీ 2.7% ప్రైస్ హైక్ చేశారు. జనాలు కొంటున్నారు కదా, డిమాండ్ ఉన్నప్పుడు పిండేయడమే. ఇప్పుడు విక్టోరియస్ ఉంది, ఎగబడి జనాలు కొంటున్నారు అనుకో, ఎందుకు తగ్గిస్తారు ప్రైస్? డిమాండ్ అండ్ సప్లై గేమ్. అంతెందుకు రీసెంట్ గా ZSEV మీకు తెలుసుంటది, మనకు మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉంది, MG ZSEV. ఇప్పుడు ఆ వెహికల్స్ ని వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది కాబట్టి కొద్దిగా తక్కువ రేట్కి ఇచ్చి అమ్మేస్తున్నారు, బెస్ట్ డిస్కౌంట్లు ఇచ్చి అమ్మేస్తున్నారు. ఇప్పుడు కొత్త వేరియంట్ ఏమైనా వస్తుందేమో, కొత్త వేరియంట్ తొందరలో వస్తుందని అంటున్నారు. చాలా మందికి యమహాలో ఫేవరెట్ బైక్ ఏదైనా ఉందంటే FZ బైక్. చాలా మంది ఇది యూస్ చేస్తూ ఉంటారు కూడా. ఈ సిరీస్ లో ఫ్లెక్సిబుల్ బైక్ అయితే లాంచ్ చేశారు. దీని పేరు FZ బ్లూ ఫ్లెక్స్ అని అయితే అంటున్నారు. ఇది ఫ్లెక్సిబుల్ బైక్ కాబట్టి E20 నుంచి E85 వరకు మీకు ఎథనాల్ బెండెడ్ పెట్రోల్ని కంపాటబుల్ అయితే చేస్తుంది. ఇంజన్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు, సేమ్ అదే 150cc ఇంజన్ అయితే వస్తుంది. సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్. పవర్ అండ్ టార్క్ అయితే చేంజెస్ అయితే ఉన్నాయి. పవర్ చూసుకుంటే 11.55 bhp పవర్ అయితే ఉంది. టార్క్ చూసుకుంటే 12.8 Nm టార్క్ అయితే ఉంది. నార్మల్ స్టాండర్డ్ FZ బైక్ కి దీనికి పవర్ అండ్ టార్క్ లో డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇది E85 సపోర్టెడ్ బైక్ కాబట్టి దీని పవర్ అండ్ టార్క్ అయితే తగ్గింది. పవర్ చూసుకుంటే 0.7 bhp పవర్ అయితే తగ్గింది. టార్క్ విషయానికి వస్తే 0.5 Nm టార్క్ అయితే తగ్గింది అనమాట. E85 బైక్స్ పవర్ ఏదైనా పెరుగుతుందా అంటే పెరగట్లేదు, కానీ పవర్ కూడా తగ్గిస్తున్నారు, టార్క్ కూడా తగ్గిపోయింది. ఇక్కడే మీరు డిఫరెన్సియేషన్ చూసుకోవచ్చు. అండ్ ప్రైస్ లో కూడా డిఫరెన్సియేషన్ ఉంది. మీకు స్టాండర్డ్ పెట్రోల్ బైక్ E20 కంపాటబుల్ ఇప్పుడున్న బైక్ చూసుకుంటే 1,14,000 అయితే ఉంటుంది స్టాండర్డ్ FZ బైక్ ది. అదే ఫ్లెక్సిబుల్ బైక్ ప్రైస్ చూసుకుంటే 1,24,000 అయితే ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే 9,000 రూపీస్ ఎక్కువ అయితే పెడుతున్నాం E85 పెట్రోల్ బైక్ కి, అదే ఫ్లెక్సిబుల్ బైక్ కి. మళ్ళీ పవర్ అండ్ టార్క్ లో కూడా తక్కువ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కానీ E85 బైక్ కానీ చూస్తుంటే FZ లో కూడా ఇప్పుడు ఫ్లెక్సిబుల్ బైక్ అయితే వచ్చేసింది. నిస్సాన్ వాళ్ళు డస్టర్ వచ్చేసింది, నేను లాంచ్ చేశారు. అంటే డస్టర్ అంటే రెనాల్డ్ డస్టర్ మీరు చూసారు కదా, ఇప్పుడు కొత్త వర్షన్ సేమ్ అదే నిస్సాన్ లో మీకు టెక్టాన్ అని చెప్పేసి వస్తుంది, పేరు టెక్టాన్. దీనిలో హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ అయితే రావట్లా. హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ ఓన్లీ డస్టర్కే, అది కూడా దీపావళి తర్వాత చూస్తాం మనం, ఇప్పుడైతే లేవు. ఇప్పుడు మనం కొనుక్కోవాలన్నా కానీ 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1 లీటర్ ఇంజన్ ఆప్షన్ ఒకటి ఉంది, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు 2 వేరియంట్స్ పేరు కూడా డిఫరెంట్గా పెట్టారు. ఒకటోసరికి T160, ఇంకోటోసరికి T280. ఈ నెంబర్స్ ఏంటంటే T160 వచ్చేసరికి 1 లీటర్ ఇంజన్లో టార్క్ అనమాట. 1 లీటర్ ఇంజన్ టార్క్ దగ్గర 166 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది పవర్ వచ్చేసరికి 100 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వచ్చేసరికి 280 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే దీనికి T280 అని పేరు పెట్టారు. దీనిలో పవర్ వచ్చేసరికి 163 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 6-speed DCT గేర్ బాక్స్తో కూడా వస్తుంది. ఏదైతే 1 లీటర్ ఇంజన్ ఉందో అది మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే వస్తుంది, ఆటోమేటిక్ అయితే లేదు. అండ్ ఈ ఇంజన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, డస్టర్ 1.3 లీటర్ ఇంజన్ మనం చేసింది రివ్యూ కూడా. మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఫీచర్స్ కూడా సేమ్ అయితే డస్టర్లో ఉన్న ఫీచర్స్ అని దీనిలోనే ఉన్నాయి. బయట కొద్దిగా రూపం మారుతుంది అంతే, లోపలంతా సేమ్. ఇంకా దీని ప్రైజెస్ విషయానికి వస్తే ఆన్ రోడ్ ప్రైస్ 13 lakhs నుంచి 23 lakhs మధ్యలో అయితే ఉంది దగ్గర. మీరు ఒకవేళ దీన్ని చెక్ చేయాలనుకుంటే నిస్సాన్ షోరూమ్కి వెళ్ళి ఒకసారి దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఇది కూడా 5 స్టార్ రేటింగ్ అయితే పొందింది భారత్ ఎన్కాప్లో. నెక్స్ట్ హ్యారియర్కి సఫారీకి స్టెల్త్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. ఇది ఆల్రెడీ మనం 2025 అయితే చూసాం. వీటిని లిమిటెడ్ యూనిట్స్కి అయితే తీసుకొచ్చారు అప్పుడు. ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా మీకు వేరియంట్ ఎడిషన్గా అయితే తీసుకొచ్చారు. మీరు ఒకవేళ కొనాలనుకుంటే డైరెక్ట్ అయితే పర్చేస్ చేసేయచ్చు. హ్యారియర్లో చూసుకుంటే ఫియర్లెస్ అల్ట్రాలో మీకు ఈ స్టెల్త్ ఎడిషన్ అయితే ఉంటుంది. అదే మీరు సఫారీలో చూసుకుంటే అకంప్లిష్డ్ అల్ట్రాలో అయితే మీకు స్టెల్త్ ఎడిషన్ అయితే ఉంటుంది. ఇక వీటి ప్రైజెస్ కానీ గమనిస్తే హ్యారియర్ 30 lakhs నుంచి 32.5 అలా అయితే అవుతుంది. అదే మీరు సఫారీ చూసుకుంటే 30 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 33.29 వరకు అయితే ఉంటుంది అనమాట ఇది. ఇక వీటిలో మేజర్గా హైలైట్ చేసేది వీళ్ళు డాష్ క్యామ్ అయితే ఇంక్లూడ్ చేశారు. మీకు స్టెల్త్ ఎడిషన్ అంటే తెలిసిందే, ఆల్ బ్లాక్ ఇంటీరియర్, ఆల్ బ్లాక్ ఎక్స్టీరియర్ అయితే వస్తుంది. అలాగే మీకు స్టెల్త్ బ్యాడ్జింగ్ కూడా అయితే కనిపిస్తుంది దీని మీద. ADAS Level 2 ఫీచర్స్, ఇక మీకు సేమ్ ఏవైతే మీకు ఫీచర్స్ ఉంటాయో సేమ్ అవే ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ 2026 ల్యాండ్ రోవర్ డిఫెండర్ని అప్డేట్ చేశారు. ముఖ్యంగా కొత్త ఇంజన్ అయితే యాడ్ చేశారు. మనకి ఇప్పుడు P300 ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు P380 చేశారు. సేమ్ 3 లీటర్ ఇంజనే, 6 సిలిండర్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్, ఇన్లైన్ 6. కాకపోతే ఈసారి మైల్ హైబ్రిడ్ అయితే యాడ్ చేశారు. సో పవర్ కొద్దిగా పెరుగుతుంది. నార్మల్గా ఇంతకుముందు మనకి 300 PS పవర్ ఉండేది, ఇప్పుడు 380 PS పవర్కి అయితే పెరుగుతుంది. టార్క్ ఇంతకుముందు 470 Nm ఉండేది, ఇప్పుడు కొత్త ఇంజన్ టార్క్ వస్తే 550 Nm వరకు అయితే ఉంటుంది. సో ఇది మేజర్ అనమాట. ఈ ఎక్కువ కొనేది ఇదే. ఎక్కువ మంది 3 లీటర్ పెట్రోల్ ఇంజన్ కొంటూ ఉంటారు.
సో దీన్ని ఇప్పుడు ఇంజన్ అప్గ్రేడ్ చేశారు. దాంతోపాటు ఆక్టా మోడల్ ఉంటుంది. ఆక్టా మోడల్ చాలా మందికి ఇష్టమైన మోడల్ అనమాట. దీనిలో BMW ఇంజన్ ఉంటుంది. 4.4 లీటర్ BMW V8 ఇంజన్ అయితే ఉంటుంది. దీని పవర్ అయితే తగ్గించారు. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఈ న్యూస్ విని. ఎందుకు తగ్గించారంటే ఎమిషన్ కంట్రోల్ కోసం చేసినట్టు చెప్తున్నారు. ఇంతకుముందు పవర్ 635 హార్స్ పవర్ ఉండేది. ఇప్పుడు దాన్ని 540 హార్స్ పవర్ కి తగ్గించేశారు. ఇంతకుముందు ఇంజన్ మనకి 3.8 సెకండ్స్ లో 0 to 100 వెళ్ళిపోయేది. ఇప్పుడు 4.4 సెకండ్స్ పడుతుంది. కొద్ది స్లో కూడా అయింది. టార్క్ లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. టార్క్ వచ్చేసరికి 750 NMA ఉంది. అలాగే దీంట్లో ఒక కొత్త ట్రిమ్ని అయితే యాడ్ చేశారన్న. ఇది ఆక్టాకి ఎక్సే వేరియంట్ ఉంటుంది కదా, దానికి మిడిల్లో ప్లేస్ అయితే చేశారు. ఇది ఏంటంటే మనకు 3 బాడీ స్టైల్స్ ఉన్నాయి కదా, 90, 110, 130. ఈ మూడిట్లో ఈ వేరియంట్ అయితే అవైలబిలిటీ ఉంది. ఈ వేరియంట్లో కొద్దిగా వీళ్ళు ఫ్యూచర్ రిచ్ వేరియంట్ అని చెప్తున్నారు అనమాట. ఫీచర్స్ ఎక్కువ తీసుకొస్తున్నారు. ఈ వేరియంట్ లో ఫీచర్ విషయానికి వస్తే ఫ్రంట్ బిగ్ గ్రిల్ అయితే తీసుకొచ్చారన్న. దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్స్ ఉంటాయి కదా, ఆ బంపర్స్ ని కొద్దిగా యాడ్ చేశారు. దాంతోపాటు 22 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే స్టాండర్డ్ అయితే వస్తున్నాయి. వాటికి బ్రేక్ క్యాలిపర్స్, ఎల్లో బ్రేక్ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇక లాస్ట్ గా ఫాగ్ ల్యాంప్స్ కూడా అప్డేట్ అయితే చేశారు. ఇంకా చాలా అయితే కస్టమైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళు చాలా అయితే ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చాలా చేశారు. ఉంటాయి, చాలా వేరియంట్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. 90, 1 ఎక్కువ మంది కూడా 110 డీసెంట్ సైజ్ లో ఉంటుంది. 90 మరీ చిన్నగా ఉంటుంది, 130 మరీ పెద్దగా ఉంటుంది. 110 ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆప్షన్స్ వస్తే ఇంజన్ ఎక్కువ మంది కొనేది 3 లీటర్ పెట్రోల్ ఇంజన్. సో అది ఇప్పుడు అప్గ్రేడ్ కూడా అయింది. ఈ వర్టెక్ ఎడిషన్ తర్వాత ఈ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి గ్లోబల్గా అయితే లాంచ్ అయినాయి. మనకు ఇండియాకి అయితే ఇంకా రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది న్యూస్ అయితే కాదు, మీతో ఒక విషయాన్ని అయితే పంచుకోవాలి. రివోల్ట్ మోటార్స్ గురించి అయితే మాట్లాడదలుచుకున్నాను. రివోల్ట్ మోటార్స్ చాలా కంప్లైంట్లు అయితే ఫేస్ చేస్తున్నారు చాలా మంది యూజర్స్. రీసెంట్ గా నేను ఒక ఈవెంట్ కి అయితే వెళ్ళాను. రివోల్ట్ వాళ్ళది, వాళ్ళు ఢిల్లీకి అయితే ఇన్వైట్ చేశారు. రివోల్ట్ RVX అని ఒక బైక్ అయితే లాంచ్ చేశారు. నేను నా జాబ్ ని చేశాను అనమాట. వాళ్ళు నన్ను పిలిచారు, నేను వెళ్ళి టెస్ట్ అయితే చేశాను. ఆ బైక్ పరంగా మీకు ఆ బైక్ ఎలా ఉందనేది చెప్పాను. కానీ రియాలిటీలో చూసుకుంటే మాత్రం చాలా నెగిటివిటీ అయితే ఉంది. అండ్ అలాగే ఆ కంపెనీ కూడా కస్టమర్స్ని పట్టించుకోవట్లేదు. ఇది ఎలా నేను కనిపెట్టానంటే, నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దాని కింద కామెంట్స్ అయితే వచ్చాయి. దాన్ని చెక్ చేశాను. మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ రివోల్ట్ బైక్ అయితే వాడుతున్నాడు. వాడికి ఒకసారి కాల్ కూడా చేశాను, ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందామని. వాడు కూడా చెప్పాడనమాట, నేను ఆల్రెడీ ఒకసారి బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయించాను, అలాగే బెల్ట్ డ్రైవ్ నుంచి నేను చైన్ డ్రైవ్కి అయితే అప్గ్రేడ్ అయ్యాను. అయినా కూడా నాకు దాంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే బండే అమ్మేశానని చెప్పాడు. మా ఫ్రెండ్ గారు నెల్లూరులో అయితే ఉంటాడు, అక్కడ షోరూమే లేదంట, షోరూమ్ కూడా ఎత్తేసారు. ఇలా ఉన్నాయి పరిస్థితి రివోల్ట్ గురించి. ఇలా అయితే మార్కెట్లో మీరు సర్వే అవ్వలేరు. రివోల్ట్ వాళ్ళకి చెప్తున్న, బ్రాండ్ వాళ్ళకి ఇది. నేను అక్కడ కూడా వాళ్ళకి కూడా అప్డేట్ చేశాను. చాలా మంది మాట్లాడిన తర్వాత కూడా నేను వాళ్ళ PRకి కూడా మెన్షన్ చేశాను. ఇంత నెగిటివిటీ ఉంది, ఒక్క కస్టమర్ని కూడా పట్టించుకోవట్లేదు మా దగ్గర. మీరు ఇలా అయితే మీరు ఇక్కడ సర్వే అవ్వడం కూడా కష్టం. దీనికన్నా మీకు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓబెన్ రార్, EZ ఈ బైక్స్ అయితే ఉన్నాయి. అవి ఇంకా మీకు LFP బ్యాటరీస్ కూడా వస్తున్నాయి. ఇవైతే మీకు NMC బ్యాటరీస్ వస్తున్నాయి. సో అది కూడా అయితే మెన్షన్ చేశాను వాళ్ళకి. నేను ఒక మీ సైడ్ వ్యక్తిగా, మీలో వ్యక్తిగా నేను మాట్లాడదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను అపోజ్ చేస్తున్నాను. అది రివోల్ట్ మోటార్స్ ఇలా అయితే ఎప్పటికీ మార్కెట్లో సర్వే అవ్వలేదు. ఒకవేళ ఎవరైనా రివోల్ట్ మోటార్స్ గురించి ప్లాన్ చేస్తుంటే మాత్రం కొద్దిగా వాటికి దూరంగా ఉండడం బెటర్. నా గురించి చెప్పమంటే మాత్రం నేను ప్రతి ఈవెంట్కి అయితే వెళ్ళాలి. వాళ్ళు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. మీకు మార్కెట్లో ఏం లాంచ్ అవుతుంది ఆటోమొబైల్లో ఖచ్చితంగా మీకు అప్డేట్ చేయాలి. కాబట్టి నా సైడ్ నుంచి మీకు అవి అప్డేట్ చేస్తాను. వాటికి మంచో చెడో అనేది ప్రస్తుతానికి నాకు ఆ కొద్దిగా స్పేస్లో అయితే తెలియదు కదా. మనకు వచ్చిన తర్వాత రియాలిటీ చెక్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. సో ఇదన్నమాట మ్యాటర్. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇది కెనడాలో జరిగింది. కెనడాలో ఒక లేడీ నిద్రపోతున్నట్లుంది. కొంతమంది ఆమె అన్కాన్షియస్ అయిపోయింది అనుకున్నారు. టెస్లా కార్లో వెళ్తుంది, సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్లో పెట్టేసి కార్ వెళ్తూ ఉంది. ఆమె అలా పడుకొని ఉండిపోయింది. చాలా మందిని వీడియో తీసి పెట్టారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె నిద్రపోతుంది, కళ్ళజోడు పెట్టుకొని నిద్రపోతుంది. అది యాక్చువల్గా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ డ్రైవర్ సీట్లో కూర్చున్న వాళ్ళు కంప్లీట్గా పట్టించుకోక నిద్రపోతున్నారు అనుకోండి, కార్ పక్కా తీసుకెళ్ళి ఆపేస్తుంది. కానీ కార్ ఇది వెళ్తూనే ఉంది. మరి అది డిటెక్ట్ చేయలేదేమో తెలియదు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఈ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు ఉన్న ఆటో అప్డేట్స్ అయితే ఈ వీక్. సో ఈ అప్డేట్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 6 lakhs సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరగా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కంటెంట్ నచ్చితే. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో సెలవు. బాయ్.